ప్రేస్తున్నాడండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు మనము యేసయ్య గలిలయ అనే ప్రాంతంలో చేసిన మొదటి మరియు రెండవ సూచక క్రియల మధ్యలో ఏం జరిగి ఉంటుందో మనము యోహాను సువార్త ఆధారంగా తెలుసుకున్నాం కదండీ. అయితే ఇప్పుడు మనం తిరిగి మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుకుందామండి. చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకే వందనాలు తండ్రి. దేవా, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టేసా నాయన, నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య, ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసునామంలో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండును గాక ఆమేన్. యేసునామంలో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసునామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. యేసయ్య యూదయ అనే ప్రాంతం నుంచి తిరిగి గలిలయ అనే ప్రాంతానికి సమరయ మీదుగా వచ్చేసారు కదండి. వచ్చి యేసయ్య రెండవ సూచక క్రియను కూడా చేశారు కదండి. ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనము. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. యేసు ఏం చేస్తున్నారండి? ప్రజలందరికీ దేవుని రాజ్యాన్ని గూర్చిన మంచి వార్తని అందరికీ కూడా చెప్తున్నారంట కదండి. ఇంకా యేసు ఏం చేస్తున్నారండి అంటే అనారోగ్యం వచ్చి అస్వస్థతగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా యేసయ్య స్వస్థపరిచారంట కదండి. 24వ వచనము. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఇక్కడ మనం గమనిస్తే చిన్న రోగమైన పెద్ద రోగమైన దయ్యములు పట్టిన వారు ఎవరైనా కూడా యేసయ్య ఒక్కసారి ప్రార్థించగానే వారందరూ కూడా వెంటనే స్వస్థత పొందారంట కదండి. అయితే మనం గమనిస్తే యేసయ్య చెప్తారు కదండి, నా యందు విశ్వాసం ఉంచువారు నేను చేసిన కార్యముల కంటే గొప్ప కార్యాలను చేస్తారని యేసయ్య చెప్పారు కదండి. అయితే కొన్నిసార్లు మనం గమనిస్తే మనం ప్రార్థించినప్పుడు కార్యము వెంటనే జరుగుతుంది కదండి. అయితే కొన్నిసార్లు మాత్రము కార్యం వెంటనే జరగదు కదండి. దానికి అనేక కారణాలు ఉంటాయి కదండి. ఒకరి జీవితంలో ఒక అద్భుత కార్యం జరగాలంటే ప్రార్థించే వారికి ఇంకా ప్రార్థన చేయించుకునే వారికి కూడా యేసయ్య మీద విశ్వాసం ఉండాలి కదండి. విశ్వాసం లేకపోతే ఏ కార్యం కూడా జరగదు కదండి. అందుకని యేసయ్య ఏమంటారండి? వినుట వలన విశ్వాసం కలుగుతుంది అంటారు కదండి. అందుకే మనం ఏం చేయాలండి? మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటూ, దేవుని వాక్యం చదువుతూ, మనం దేవుని మందిరానికి వెళ్తూ ఉంటే మనం వాక్యాన్ని వింటాం కదండి. అలా వినడాన్ని బట్టి మనకి విశ్వాసం అనేది కలుగుతుంది కదండి. ఆ విధంగా విశ్వాసం కలిగినప్పుడు మన జీవితంలో అద్భుత కార్యం జరగడానికి అవకాశం ఏర్పడుతుంది కదండి. అంతేగాని ఒకేసారి ప్రార్థించగానే కార్యం జరగలేదని మనం ఆ కార్యాన్ని విడిచిపెట్టకూడదు కదండి. మనం నిరంతరం యేసయ్యని ప్రార్థిస్తూ రిక్వెస్ట్ చేస్తుంటే యేసయ్య తప్పకుండా మన జీవితంలో కూడా అద్భుత కార్యం చేస్తారు కదండి. మన నోటిలో యేసయ్య తన వాక్యాన్ని ఉంచాననేసి యేసయ్య చెప్తున్నారు కదండి. అంటే మనం యేసయ్య మీద విశ్వాసం ఉంచి మనం ఏ మాట పలికినా కూడా ఆ మాట జరుగుతుందనేసి యేసయ్య చెప్తున్నారు కదండి. అయితే ఆ విధంగా ప్రకటించడానికి కూడా చాలా ధైర్యం కావాలి కదండి. ఇంకా యేసయ్య మీద చాలా విశ్వాసం కూడా కావాలి కదండి. ఎందుకంటే ఒకవేళ ఆ కార్యం జరగకపోతే ఎదుటివారు హేళన చేస్తారనే భయము చాలామందికి ఉంటుంది కదండి. అయితే మనుషుల మాటల్ని పక్కన పెట్టి మనము యేసయ్య మీద విశ్వాసంతో యేసయ్య మనకు చెప్పిన రీతిగా ఎదుటివారి బాగోగులను కోరుకొని మనం ఏది ప్రకటించినా కూడా యేసయ్య చేస్తాననేసి వాగ్దానం చేశారు కదండి. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైతే ఎదుటివారి మంచిని కోరుకుంటామో ఆ కార్యాన్ని మాత్రమే యేసయ్య చేస్తారు కదండి. మనం ఒకవేళ ఎదుటివారి కీడు తలుచుకొని మనం మన నోటితో శపించామంటే ఆ శాపనార్థాలన్నీ కూడా మన మీదకే వస్తాయి కదండి. మనందరం కూడా బలహీనలమే కదండి. ఏదైనా ఒక సమయంలో నోరు జారినప్పటికీ వెంటనే ఏం చేయాలండి? యేసయ్య దగ్గర క్షమాపణ అడిగి ఆ మాటలని యేసు నామములో కొట్టివేస్తున్నామని మనం వెంటనే ప్రేయర్ చేసుకోవాలి కదండి. అప్పుడే యేసయ్య మనల్ని క్షమిస్తారు కదండి. లేకపోతే ఆ మాటలన్నీ కూడా మన మీదకే వస్తాయి కదండి. నెక్స్ట్ ఏం జరిగిందో మనం చూద్దామండి. 25వ వచనము. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ అను ప్రదేశముల నుండియు యొర్దానునకు అవతల నుండియు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను కదండి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా యేసయ్యని ఎందుకు వెంబడిస్తున్నారండి? యేసయ్య చేస్తున్న అద్భుత కార్యాలని, సూచక క్రియలని వారందరూ విని యేసయ్యని వెంబడిస్తున్నారంట కదండి. వెంబడించి వారు ఎప్పుడైతే యేసయ్య మాటలను విన్నారో వారు యేసయ్యని నమ్ముకోవడం ప్రారంభించారు కదండి. కాబట్టి మనం ముందుగా ఏం చేయాలండి? ప్రజల దగ్గరికి వాక్యం దగ్గరికి ప్రజలని మనము తీసుకొని వచ్చే విధంగా మనము ప్రయాసపడాలి కదండి. ఎందుకంటే ఆ వాక్యమే దేవుడు కదండి. అటు విధంగా ప్రయాసపడే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగాక ఆమేన్.
ఇప్పటివరకు చదువుకున్నాము మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం నుంచి 25వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.